సలార్ ఎప్పుడు రిలీజ్ కాన్సర్ ఎరిపెక్కిపోతుంది బ్రో. సీల్ చూడండి. ఎవరు వీళ్ళు వేసారా? థియేటర్ వాళ్ళు వేసారా? థియేటర్ వాళ్ళు కాదు, ఫ్యాన్స్ రిలీజ్ 2 థియేటర్ల ఫుల్ సూపర్ బ్రో. చెప్పలేం, మాటలు చెప్పలేం. రిలీజ్ చేసే రెండోసారి రిలీజ్ 2 థియేటర్ల హౌస్ఫుల్ లో ఎలా అనిపిస్తుంది? సూపర్. లోపల రెస్పాన్స్ ఎట్లుంది? అరుపులే. రాజులకే రాజు, రాజులకే రాజు. హలో అవర్ డియర్ డార్లింగ్స్ అండ్ రెబల్స్, చూసారు కదా. సో సలార్ ఎన్నిసార్లు రిలీజ్ చేసినా, వారం చేసినా కూడా వచ్చేట్టున్నారు మన రెబల్స్. సో చూసారు ఆ రెస్పాన్స్ కూడా. థియేటర్లో కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాము, ఒకసారి చూడండి లోపల థియేటర్లో రెస్పాన్స్ ఏంటి. అమ్మాయిలు కూడా వచ్చారు. అసలు మార్నింగ్ 7 o'clock షోస్, 2 షోలు ఫుల్ మన ఊర్లోనే. ఇంకా బయట చూసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదనమాట. దట్స్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. సో ఆయన ఊపు ఇంకా చెప్పాల్సిన పర్లేదు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ వచ్చే లోపలే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కానీ సినిమాలో, ఏ సినిమా వేసినా కానీ పోయేటట్టున్నారు వీళ్ళు. సో అది గైస్, ప్రతిసారి మనం వీడియో కూడా చూస్తున్నారు చాలా మంది. డెఫినెట్లీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయాలా. సో ఈ చిన్న మూవీస్ కూడా సపోర్ట్ చేయండి. నాట్ ఓన్లీ పెద్ద మూవీసే కాదు, ఏదైనా కానీ మన పబ్లిక్ టాక్ సంబంధించింది కానీ, మన ఇంటర్వ్యూ కూడా కానీ పెట్టాము మనము. సో మనం కిరణ్ బోరం ఇంటర్వ్యూ కూడా పెట్టాము. సో చూడండి, డెఫినెట్లీ సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఎప్పుడు స్టే ట్యూన్ టు మానపల్లి మస్తీ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ పబ్లిక్ టాక్ గైస్. సో సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ రెబల్ షోస్. థ్యాంక్ యూ. హెవీగా ఉంది నా. 2 థియేటర్లు కాదు, 7 థియేటర్లు వేసినా కానీ హౌస్ఫుల్ అవుతుంది, అయి తీరుతుంది. కాటేరమ్మ ఫైట్కి అయితే 10 రోజుల నుంచి రైస్ కుక్కర్లో పప్పు ఎట్లా ఉడికి పేలుతుంది, అట్లా పేలింది బ్రో. ఎక్సలెంట్. రిలీజ్ అయినా రిలీజ్ అయినా ప్రభాస్ అన్న తర్వాతే ట్రెండింగ్ 1 year ట్రెండింగ్ టాప్ 10 ఎవరు లేరు. ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అంతే అయిపోయా. ఎక్సలెంట్ మూవీ, దుమ్ము రేపేసినారు. భలే పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడు మళ్ళీ చూడాలన్నా కూడా చూస్తాం, అట్లా ఇబ్బంది లేదు. సూపర్ గా ఉంది. కాన్సర్ ఎరిపెక్కిచ్చేసినారు, భలే ఉంది. సూపర్ బ్రో, సూపర్. ఊపు వచ్చిందా? మంచి ఫుల్ ఊపు నిల్చుకున్నాయి. అన్ని సీన్స్ చాలా గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. చాలా మూవీ మొత్తం గూస్ బంప్సే. థియేటర్ లో అమ్మాయిలు అంతా వాళ్ళు కూడా వచ్చేట్టున్నారు. అమ్మాయిలు ఎవరో లవర్స్ అంతే బ్రో, మొత్తం అబ్బాయిలే. సౌర్యంగా ఇంకా 10 సార్లు వచ్చినా చూడొచ్చు. సలార్నా ఎప్పుడైనా రిలీజ్ కానీలే, ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ తర్వాత కైనా రిలీజ్ కానీలే. ఆ హైప్ అనేది ఎప్పుడు అట్లే ఉంటుంది. లోపల వస్తాయి నా గుడ్ బంప్స్, ఏం భారీ ఎంజాయ్ చేసినాం నా. కాన్సార్ అంతే ఎరుపెక్కల్లా. 2 థియేటర్లు హౌస్ఫుల్ అసలు ఫుల్ నా. ఏంది హంగామా, ఏంది నా లైలా. ఎవరు లేసే చూసినాం కానీ సినిమాలు కూర్చొని ఎవరు చూడలా. రంజాన్ లేకపోతే 3 థియేటర్లు. ఇది డైలీ ఎట్లో వదిలినాడు నా, 10 రోజులు వదిలినారు. మేకే షాక్. మామూలుగా మా సినిమాలు ఎవరు ఒక షో తప్ప మామూలుగా వేయరు. రిలీజ్ ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది, చాలా రోజులు వదిలినారు. ఇట్లే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే చాలు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. సలార్ 2 వెయిటింగ్ ఏంది నా, అరాచకం నాది. వెయిటింగ్ అది దాని పేరు ఎత్తుకుంటేనే ఇప్పుడే తలుచుకుంటానే భయం పుట్టుతాంది. ఏంది 10 నా, డైలీ చూడినా కూడా ఏం కాదాడా, డైలీ చూడినా కూడా ఏం కాదు. ఓ అమ్మా లెక్కలే పుక్కలే ఇప్పటికే ఉండదు నా తెలిసి. ఇంతవరకు సెల్లో నా సలార్ సినిమా కూడా ఉంది నా, అట్లే ఉంది. వస్తాము. ఫ్యాన్ షో అనేది ప్రభాస్ సినిమా అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ షో, ఏ సినిమా కానీలే ఫ్యాన్ షో అనేది చూసేయాలి, ఎంతైనా కానీ. థ్యాంక్ యూ నా. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, కాస్కోన్ సినిమా అయితే స్పీడ్ కోసం వెయిటింగ్లో ఉన్నా. ఆ సినిమా వస్తే ఎట్లా ఊచుకోతట్లు చూద్దామని ఉన్నా, అంతే. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్టే. అమ్మ ముగ్గురు వచ్చేస్తాడు బయటికి. మళ్ళీ April 25th ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు మీట్ అవుతారు బ్రో. కన్నప్ప అనేది వస్తుంది, దీనికి మించి చూపిస్తాం. ఇంకా ఆ 10-15 నిమిషాలు, 30 minutes వరకు ప్రభాస్ రోల్ ఉంటుంది. ఆ 30 minutes వరకు థియేటర్లు అయితే తగలబెట్టేస్తాం, అదైతే గ్యారెంటీ, తగ్గేదే లేదు. మంచి విషయం కట్అవుట్ల కన్నా ప్రభాస్వే ఉంటాయి బ్రో.
శౌర్యంగ పర్వం గురించి చెప్పేది ఏముందినా, ఇది రీ రిలీజ్ లా లేదు, అన్ఎక్స్పెక్టెడ్ డేట్ అసలు ఇది. అది రంజాన్ నెల కావడము, ఒక పొద్దులు ఉండడం, చాలా మంది ఫ్యాన్స్ ఇంకా రాలేదు. నేను కూడా వచ్చాను, చూశాను. అది అన్ఎక్స్పెక్టెడ్ డేట్ నా. అదే అసలు ఇక్కడ వచ్చి చూస్తా అంటే మళ్ళీ సలార్ కొత్తగా రిలీజ్ అయినట్లుంది. ఇది రిలీజ్ చేయడానికి కారణం ఏమంటే ట్విట్టర్లో అందరి డిమాండ్. ఎవరు చూసినా ట్విట్టర్ ఓపెన్ చేస్తానట్లే ప్రభాస్ ఫ్యాన్స్ పేజ్ కానీ, ఆయన వాళ్ళనే కాదు అనదర్ ఫ్యాన్స్ పేజ్ కూడా ఎవరు చూసినా కాటేరమ్మ ఫైట్, కాటేరమ్మ ఫైట్, కాటేరమ్మ ఫైట్, ప్రతి వాళ్ళ నోట్లో కాటేరమ్మ ఫైట్. అది కాక కొంతమంది అయితే డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ కూడా చేసినారు, మళ్ళీ సలార్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటే. అది సడన్గా వాళ్ళు అన్ఎక్స్పెక్ట్ చేయకుండా 21st రిలీజ్ చేసినారు. మాకే కాదు వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇది సడన్ సర్ప్రైజ్లో ఉంది. ఇంకా సలార్ గురించి మాట్లాడాలంటే ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనా. ఎట్లంటే అది వేసినప్పుడంతా చూసినప్పుడంతా అది కొత్తగానే ఉంటుంది సినిమా. 4 months అయ్యింది, బర్త్డేకి వేశారు సలార్ రిలీజ్. మళ్ళీ సలార్ రిలీజ్ అంటే అబ్బా నిజంగా 2 థియేటర్లు మళ్ళీ హౌస్ఫుల్. ఇంకా ఉండే మార్నింగ్ షో మళ్ళీ 6 గంటల షో అది కూడా హౌస్ఫుల్ అయిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది కట్అవుట్ అలాంటిది. అది ప్రభాస్కి ఎన్ని థియేటర్లు వేసినా అది హౌస్ఫుల్ అవుతుంది. బట్ రిలీజ్ కదా, ఓ 2 థియేటర్లు సర్దుకున్నారు. ఇంకా సలార్ గురించి చెప్పాలంటే ఇంకా కాటేరమ్మ ఫైట్స్, ఆ ఎంజాయ్మెంట్, హంగామా మొత్తం లోపల మేము చెప్పనక్కర్లేదు, లోపల ఫ్యాన్స్కి చూపించేసినారు అంతా. మీరు 1 సార్లు కాదు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి పెద్ద ఎగ్జామ్ పెట్టారు, నువ్వు ఒకసారి కాదు 20 సార్లు రిలీజ్ చేయి, మేము ఇదే హంగామా చూపిస్తాము సలార్కు మాత్రము. ఛాలెంజ్, నువ్వు ఇప్పుడు ఈ నెల వదిలేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ రిలీజ్ చేయి, నేను మళ్ళీ అదే హంగామా చూపిస్తాము. నువ్వు 1000 సార్లు రిలీజ్ చేసినా సలార్ 2 వచ్చేంత వరకు ఈ సినిమా వైపు తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, చాలా మంది వేరే సినిమాలకు పోయి ఆ సినిమా వాళ్ళకి బోర్ కొడితే దాంట్లో మొబైల్ తీసుకొని కాటేరమ్మ ఫైట్లు చూస్తూ ఉంటారు. ట్విట్టర్లో ఆల్రెడీ వీడియోలు కూడా చేసినారు. అలా ఈ సలార్ వైబ్ ఇంకా వస్తుంది. ఇంకా సలార్ 2 కోసం ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అప్పుడు వరకు సలార్ రిలీజ్ చేస్తా ఉంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అట్లే కన్నప్పని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే, దాంట్లో వచ్చి ప్రభాస్ ఉన్నారు, కాజల్ ఉన్నారు, దాన్ని కూడా సపోర్ట్ చేస్తే, కన్నప్ప కూడా మంచు విష్ణు ప్రభాస్ అన్న నమ్ముకున్నాడు, ఆ సినిమా కూడా హిట్ అయితే బాగుంటుంది. టీజర్ చూశాను, ఆ టీజర్లో మొత్తం నచ్చింది 2 షాట్లు ఉన్నాయి. ఒకటి కాజల్ వస్తుంది, అది 2 ప్రభాస్ ఇట్లా ఒక స్మైల్తో ఒక ఎక్స్ప్రెషను, మళ్ళీ సాడ్తో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది మాత్రం హైలైట్. ఆ సినిమాలు వాళ్ళిద్దరే కాపాడాలా, ఇంకెవరు కాపాడలేరు దాన్ని. అదంతే, ఇంకా సలార్ గురించి చెప్పేది ఏం లేదు. వారం నా ఇది ఒకటే కాదు నా, మా రెబల్స్ ఎట్లంటే ఒకటి చెప్తా చూడండి, ఆయనకి సినిమాతో సంబంధం లేదు, స్టోరీతో సంబంధం లేదు, కట్అవుట్ జాలో. మీరు చక్రం సినిమా 10 సార్లు రిలీజ్ చేసినా కూడా హౌస్ఫుల్ చేస్తారు దాన్ని. అది నేను చెప్పేది. నెక్స్ట్ రాజాసాబ్ నా, రాజాసాబ్ తర్వాత మళ్ళీ సలార్ 2 వచ్చేంత వరకు 2 years పడుతుంది. ఆ 2 years వరకు సలార్ రిలీజ్ చేస్తామని మేము చూస్తూనే ఉంటాం అంతే. ఇంకో 10 సార్లు కాదు, ఒక 20 సార్లు రిలీజ్ చేసినా కూడా మేము చూస్తూనే ఉంటాం. డిస్ట్రిబ్యూటర్స్కి ఓపెన్ ఛాలెంజ్. కల్కిట్టు ఇంకా కల్కి రిలీజ్ చేసినా కూడా చూస్తాం నా. నేను చెప్తాను కదనా, సలార్ అనే కాదు చక్రం రిలీజ్ చేసినా కూడా చూస్తాం నా. ఎందుకంటే అంత ఆకలిలో ఉన్నామా అంతే. ఎందుకంటే ప్రభాస్ ఒక సినిమా తీస్తే మళ్ళీ 2 years గ్యాప్ తీసుకుంటాడు. ఆ 2 years గ్యాప్లో మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి అన్న సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే అవి రిలీజ్ సినిమాలే. నిన్న ఇయర్ మాత్రము ఫుల్ పండగ. యోగిలు, మిస్టర్ పర్ఫెక్ట్స్, సలార్ ఒకే ఇయర్లో 3 సినిమాలు. అట్లా ఇప్పుడు ఈ ఇయర్లో కూడా ఏదో ఒకటి తీసుకుంటా రిలీజ్ చేసుకుంటా. ఇంకా సలార్తో మొదలుపెట్టినారు ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లోనే వాళ్ళు. ఇంకా అది కూడా వేరే సినిమాలు కూడా రిలీజ్ చేసి ఇంకా ఊపు తేవాలని కోరుకుంటూ. సరేనా, థ్యాంక్స్ టు మదన్పల్లి మస్తీ. బాగుంది బ్రో, 5వ సారి చూశాను. సలార్ పార్ట్ 2 వస్తాను, సౌర్యాంగ పర్వం. అప్పుడు చూసుకున్నాం 2000 కోట్లు. సూపర్ హెవీ అసలు. అది జై రవశ ముందు ఎట్లయితే ఉంది అట్లే ఉందన్న, ఏ మాత్రం తగ్గలే. క్రేజ్ అట్లే ఉంది, క్రేజ్ మాత్రము. కాటారమ్మ ఫైట్కి అయితే ఒకడు కూర్చోాలా, అందరూ లేచి నిలబడుకున్నారు.